నమస్తే. డయాబెటీస్ సిరీస్‌లో ఫోర్త్ వీడియో. మనం ఇంతకుముందు డయాబెటీస్ సిరీస్‌లో సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ ప్రాక్టీస్ చేశాము. ఎందుకొస్తుంది మధుమేహ వ్యాధి, చక్కెర వ్యాధి అంటే మనలో ఆ చేదుతనము నిండిపోయినప్పుడు, ఏ కారణం వల్ల అయితేనేమి చేదుతనము నిండిపోయినప్పుడు అది డయాబెటీస్‌గా బయటికొస్తుంది. లావుగా ఉన్నవాళ్ళు, స్వీట్లు ఎక్కువ తింటున్న వాళ్ళు, లేకపోతే సన్నగా ఉన్నవాళ్ళు ఇలా ఏమీ డిఫరెన్షియేషన్ ఉండదు. అలాగే యూజువల్‌గా డాక్టర్స్ ఏమంటారు డయాబెటిక్ కండిషను మన జెనెటిక్ రీజన్ వల్ల వస్తుంది. అంటే పేరెంట్స్‌కి ఉంటే, లేకపోతే మేనత్తకి ఉంటే, అలా లేతే బాబాయిలకి, పెదనాన్నలకి ఉంటే వస్తుంది. ఆ ఫ్యామిలీలో ఉంటే వస్తుంది అంటారు. నిజానికి అది కరెక్టే కానీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అందరికీ ఎందుకు రాదు అంటే సేమ్ టైప్ ఆఫ్ థింకింగ్ మనకి తెలియకుండానే మన ఆలోచన విధానం కూడా అలాగే ఉంటే ప్రతి దాని పట్ల నెగిటివ్గా ఆలోచించడము, ప్రతి మనిషి పట్ల అనుమానంతో ఉండడము, ఇలాంటివన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే తెలియకుండానే జరుగుతుంది. తెలిసి ఎవరూ చేయరు. కానీ తెలియకుండానే జరిగినప్పుడు అదే లెవెల్‌లో మనం స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటాము. మన హెల్త్‌ని దెబ్బతీసే ఆలోచనలు, ఎమోషన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. సో, మన పెద్దవాళ్ళకి డయాబెటీస్ ఉంటే మనకి డయాబెటీస్ రావడానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మనం ఎంతసేపు మన పెద్దవాళ్ళలాగా మనం ఉండకూడదు. అంటే చాలామంది వాళ్ళలో అట్‌లీస్ట్ వాళ్ళలో ఉండే నెగెటివ్ క్వాలిటీస్ మనకొద్దు అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా మనం అది ఫాలో అవుతున్నామా లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన పేరెంట్స్ లాగానే మనం బిహేవ్ చేస్తున్నామా? లేతే మనకి వాళ్ళలో నచ్చని విషయాలే మనం కూడా సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఫాలో అవుతున్నామా? అబ్జర్వ్ చేయండి. అలా ఉంటే ఏం చేయాలి? కరెక్ట్ చేసుకుందాం. ఎప్పటికైనా కరెక్ట్ చేసుకోవచ్చు. అలా నెగెటివ్ యాటిట్యూడ్, నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఎమోషన్స్ అనేవి మనం జీవితంలో ఎప్పుడైనా సరే కరెక్ట్ చేసుకోవచ్చు. మనల్ని మనం కాస్త కంట్రోల్‌లో పెట్టుకుందాం. మన ఆలోచనల్ని కంట్రోల్‌లో పెట్టుకుందాం. ఆలోచనల్ని కంట్రోల్‌లో పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఎమోషన్స్, వర్డ్స్, యాక్షన్స్ కూడా కంట్రోల్‌లోకొస్తాయి. సో, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అండ్ మనం ఆ కంట్రోలింగ్ కెపాసిటీ గనుక మనకి ఉంటే ఎంతసేపు బయట వాళ్ళని కంట్రోల్ చేద్దాం అనుకుంటాం. కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే హెల్త్ చాలా ఫాస్ట్‌గా ఇంప్రూవ్ అవుతుంది. మీరు డయాబెటీస్‌కి మందులు తీసుకుంటున్నా సరే, మీ ఆలోచనలని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే, మీ మాటల్ని కరెక్ట్ చేసుకుంటే, ఎవరి ముందరో కాదు, ఎవ్వరు లేనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము, ఎవరు లేనప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాము, అది యాక్చువల్ థింగ్. సో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన ఆలోచనలు తప్పుగా ఉండకూడదు. మనకు తెలియని వాళ్ళ పట్ల నెగెటివ్‌గా ఆలోచించకూడదు. మన పట్ల మనం నెగెటివ్‌గా ఆలోచించకూడదు. ఎక్కడో జరగబోయేవి, ఎప్పుడో జరగబోయే ప్రాబ్లమ్స్‌ని గుర్తు తెచ్చుకొని వరీ అవ్వద్దు. ఆల్రెడీ అయిపోయిన వాటిని గుర్తు తెచ్చుకొని వరీ అవ్వద్దు. ఎందుకంటే మనం ఇవన్నీ ఇమాజినరీ. అయిపోయినవి అయిపోయినాయి. దాన్ని మార్చలేము. జరగబోయేది ఇమాజినరీ ఫియర్స్. సో, వాటన్నిటిని గురించి మనం ఇప్పుడు ఆలోచించి స్ట్రెస్ అవుతూ ఉంటే, ఆ నెగెటివ్ థాట్స్ అన్నీ మనము గట్టిగా స్ట్రెంగ్త్ ఇచ్చి మనకి మనమే కట్టేసుకుంటున్నాము ఆ నెగెటివ్ థాట్స్‌తో. అందుకని మనం చేయాల్సిందల్లా వాటిని వదిలేయడమే. రిలీజ్ ద నెగెటివ్ థాట్స్, రిలీజ్ ద నెగెటివ్ ఎమోషన్స్. మనం చేంజ్ చేయలేని వాటి గురించి వరీ అయ్యే లాభం లేదు. ఫ్యూచర్ గురించి మనం ఇప్పుడు వరీ అయ్యే లాభం లేదు. ఎందుకంటే వాట్ వీ డూ నౌ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్. ఇప్పుడు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది. ఫ్యూచర్‌లో ఏదో అయిపోతుందేమో అని వరీ అవ్వడం కంటే ఇప్పుడు కరెక్టివ్ మెజర్స్ తీసుకుందాం. ప్రాపర్ మెడికేషన్ తీసుకోండి, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి. ఇవన్నీ డాక్టర్స్ చెప్పేవి. అయితే ప్రాణిక్ హీలింగ్ వైజ్ మీరు ప్రాణిక్ హీలింగ్ నేర్చుకుని ఉంటే డయాబెటీస్‌కి హీలింగ్ రెగ్యులర్‌గా చేసుకోండి. అందరూ అడిగే క్వశ్చన్ ఎంతకాలం చేసుకోవాలి? ఒక వారం చేసుకోవాలా? 10 రోజులు చేసుకోవాలా? అని అడుగుతారు. మనం ఎన్నేళ్ళు కష్టపడి డయాబెటీస్ తెచ్చుకున్నాము? ఎన్నేళ్ళు నెగెటివ్ థాట్స్
కంటిన్యూ చేసుకుంటూ స్ట్రెస్ ఎనర్జీ బిల్డప్ చేసుకుంటూ తెచ్చుకున్నాము. ఏ 50స్లోకో 60స్లోకో వచ్చాకో డయాబెటీస్ వచ్చింది. మరి ఒక వారం 10 రోజులు చేసుకుంటే ఎలా తగ్గుతుంది? కనీసం 3 మంత్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకి తగ్గుతుంది. అప్పుడు కూడా 3 మంత్స్ పాటు మనం ఫస్ట్ 1 మంత్ ఎవ్రీడే, ఆ తర్వాత ఆల్టర్నేట్ డేస్ అట్లా టేపర్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాలి హీలింగ్ ప్రాక్టీస్. ఆ తర్వాత కూడా 3 నెలల తర్వాత 15 రోజులకు ఒక్కసారన్నా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం ఎంత హీలింగ్ చేసుకున్నా, ఎంత మందులు వేసుకున్నా మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోవడం కష్టం కదండి. సో మళ్ళీ ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. అలవాటైన ధోరణి, అలవాటైనట్లుగా స్ట్రెస్ఫుల్గా బాధపడిపోతూ ఉంటాము, లేకపోతే కోపం తెచ్చుకుంటూ ఉంటాము. సో రెగ్యులర్గా హీలింగ్ చేసుకుంటూ ఉండాలి. మొదట్లో ఫ్రీక్వెంట్గా చేయాలి, తర్వాత నెమ్మది నెమ్మదిగా గ్యాప్ ఇస్తూ హీలింగ్ చేసుకోవాలి. అలాగే ఫర్గివ్నెస్, సెల్ఫ్ ఫర్గివ్నెస్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ మనల్ని బాధ పెట్టిన వాళ్ళని ఫర్గివ్ చేయాలి. అలాగే మన వల్ల బాధపడిన వాళ్ళని ఫర్గివ్నెస్ అడగాలి. ఇది డైరెక్ట్గా వెళ్ళి అడిగితే ఓకే, మీరు అలా అడగగలిగితే అంతకంటే సంతోషం లేదు. కానీ అందరూ అలా అడగలేరు కదా. అందుకని మన ఎదురుగా వాళ్ళని విజువలైజ్ చేసుకుని వాళ్ళని ఫర్గివ్నెస్ ప్రేయర్తో ఫర్గివ్ చేయండి, ఫర్గివ్నెస్ అడగండి. ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్, మనకి ఫ్రిక్షన్ ఎక్కడ ఎక్కువ వస్తుంది అంటే మన దగ్గరగా ఉండేవాళ్ళే, మన ఫ్యామిలీ మెంబర్స్. లేకపోతే మనం ఉద్యోగం చేస్తూ ఉంటే మనతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే కొలీగ్స్, అది బాస్ కావచ్చు, మన కింద వాళ్ళు కావచ్చు, మనతో పనిచేసే వాళ్ళు కావచ్చు, మన పని మనిషి, ఇంట్లో పని మనిషి కావచ్చు. ఎక్కువ ఫ్రిక్షను వీళ్ళతోటే ఉంటుంది. సో వాళ్ళకేంటి నేను అడిగేది, వాళ్ళని ఫర్గివ్ చేస్తానా, ఎందుకు చేయాలి, వాళ్ళని ఇంత బాధ పెట్టారు, మా బంధువులు ఇలా బాధ పెట్టారు, ఆస్తులు తీసేసుకున్నారు, లేకపోతే ఏదో మాటలు అన్నారు, ఇవన్నీ వదిలేయండి. వాళ్ళు ఎలా చేశారు అన్నది వాళ్ళ ప్రాబ్లం. దాన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నామా లేదా అన్నది మన ప్రాబ్లం. అది రిసీవ్ చేసుకుంటే అది మనదైపోతుంది. రిసీవ్ చేసుకోకుండా నాకు వద్దు అని రిలీజ్ చేశారనుకోండి, వదిలేశారనుకోండి, అది మనకి రాదు, మనల్ని ఇబ్బంది పెట్టదు. సో ఎప్పటికప్పుడు కార్డ్స్ కట్ చేసుకోండి, బ్రీదింగ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి, ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయండి. ఫర్గివ్నెస్ టెక్నిక్ ప్రాక్టీస్ ఆల్రెడీ వీడియో ఉంది, అది పెట్టుకుని రోజు ప్రాక్టీస్ చేయండి. రోజుకి 2 సార్లు 3 సార్లు మీకు టైం ఉంటే. ఎందుకంటే ఫర్గివ్నెస్ మొదట్లో చేస్తే ఏదో ఆర్టిఫిషియల్గా అనిపించవచ్చు, ఏదో చెప్తున్నారు చేస్తున్నాము అని. కానీ మనకి ఇన్నర్ మోస్ట్ నుంచి ఆ ఫర్గివ్నెస్ రావాలి. ఇలాంటి టెక్నిక్స్ ఇంకా నేర్చుకోవాలి అంటే ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోండి. నన్ను కాంటాక్ట్ చేయండి, లేకపోతే ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ని కాంటాక్ట్ చేయండి. నా పేరు శ్రీలత, ప్రాణిక్ హీలింగ్ అండ్ ట్రైనర్. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషను, ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో వీడియోస్, సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి ప్రాణిక్ హీలింగ్ గురించి, ఆధ్యాత్మిక యోగా గురించి. అవన్నీ యూస్ఫుల్ అవుతాయని అనుకుంటాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలా అనిపిస్తోందో, ఇంకా ఎలాంటివి కావాలో, వేటి మీద వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. కమింగ్ బ్యాక్ టు డయాబెటీస్, రెగ్యులర్ హీలింగ్ అవసరం అండి. రెగ్యులర్ హీలింగ్ చేసుకోండి. రెగ్యులర్ ఫర్గివ్నెస్ అవసరం. నెక్స్ట్ బ్రీదింగ్ అవసరము. ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం. ఫిజికల్ ఎక్సర్సైజ్ కేవలం మనం తిన్న కార్బోహైడ్రేట్స్ని మార్చడానికని కాదు. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ప్రాణిక్ హీలింగ్లో నేర్చుకున్నాము, ఆరా ఉంటుంది, హెల్త్ రేస్ ఉంటాయి. ఈ ఆరోగ్య కిరణాలు స్ట్రైట్ అవుతాయి. హెల్త్ రేస్ స్ట్రైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉండే డిసీజ్డ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. బాడీ స్టార్ట్స్ టు హీల్ ఇట్ సెల్ఫ్ మచ్ ఫాస్టర్ అండ్ ఈజియర్. సో త్వరగా హీల్ అవ్వడానికి మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ ఆరోగ్య కిరణాలన్నీ స్ట్రైట్ అవుతాయి, ఆరా స్ట్రెంథన్ అవుతుంది, ఆర్గన్స్ హీల్ అవుతాయి. మనం ఇంట్లోనే ఎప్పుడు కూర్చుని కదలకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, నాకేంటి 60 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ ఏం చేస్తాను, మహా అంటే కూర్చుని బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను, ప్రాణాయామాలు చేస్తాను అంటారు. కాదు, శరీరాన్ని సాగదీయాలి. ఏ వయసు వాళ్ళైనా ప్రతి ఒక్క ఆర్గన్ని స్ట్రెచ్ చేయాలి.
ఆర్ మనం అలా చేసినప్పుడే అక్కడ ఉండే హెల్త్ రేస్ రిలీజ్ అవుతాయి. అలాగే చక్రాస్ యాక్టివ్‌గా అవుతాయి. చక్రాస్ యాక్టివ్‌గా అయినప్పుడు లోపల పెంటప్ డిసీజ్డ్ ఎనర్జీ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. సో, ఎక్సర్సైజ్‌కి చాలా ఉపయోగాలున్నాయి. జస్ట్ వాకింగ్ కాదు, వాకింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. కానీ మనం చిన్నప్పుడు స్కూల్లో చేసేవాళ్ళం ఎక్సర్సైజ్, వార్మప్ ఎక్సర్సైజ్ అది ప్రాక్టీస్ చేయండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మీకు రోజులో ఎంతసేపు ఉంటే మనకి టైం చాలా ఉంటుందండి. చేయదలుచుకుంటే. చెయ్యొద్దు అనుకుని ఎక్స్‌క్యూజెస్ వెతుక్కుంటే బోలెడు ఎక్స్‌క్యూజెస్ ఉంటాయి కదా! సో, మన హెల్త్ కోసం కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి. వార్మప్స్ చేయండి, యోగాసనాస్ చేయండి. శరీరం చెమట పట్టాలి. చెమట పట్టినప్పుడు టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. డిసీజ్డ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. పెంటప్ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. మీరు క్లాస్ నేర్చుకుని ఉంటే రకరకాల లెవెల్స్‌లో ఎలా బాడీ రియాక్ట్ అవుతుందో మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో, ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. అలాగే రెగ్యులర్ సాల్ట్ వాటర్ బాత్. వారానికి ఒక్కసారో, 2 సార్లో సాల్ట్ వాటర్ బాత్ తీసుకోండి. ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే అన్నీ క్లియర్ అవుతాయి, క్లీన్ అవుతాయి. సో, ఇవన్నీ ఫాలో అవ్వండి. కనీసం వారానికి 3 సార్లైనా హీలింగ్ ప్రాక్టీస్ చేయండి. రోజు ఫర్గివ్‌నెస్ చేయండి. రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. షెడ్యూల్ పెట్టుకోండి. తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మంచి బెనిఫిట్స్ వస్తాయి. హోప్ దిస్ వీడియో ఈజ్ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ సెషన్‌లో, నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్‌గా ఏం చేయొచ్చు అన్నది ప్రాక్టికల్ అప్లికేషన్స్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.